నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్. శ్రావణ మాసం అంటేనే శుభమాసం. శ్రావణ మాసాన్ని నభోమాసం అని కూడా అంటారు. శ్రావణ మాసం వచ్చిందంటే పిల్లల నుండి పెద్దల వరకు ఆనందించని వారే ఉండరు. నూతన వధువులకు, గృహిణీలకు, పెళ్లి కాని బ్రహ్మచర్యులకు, గృహస్థులకు లౌకిక ఆనందాన్నే కాక ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇచ్చేదే శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఆడవారు అలంకరిస్తుంటారు. దీంతో ఇండ్లు లక్ష్మీ శోభతో నిండి ఉజ్వలంగా ప్రకాశిస్తుంది. ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు వర్ష ఋతువు అనగా శ్రావణ భాద్రపద మాసాల కాలం వేదాధ్యయన కాలంగా చెప్పబడింది. శ్రావణం అనే ఈ మాసనామమునందే వేదకాలం అనే అర్థం ఉంది. శ్రావణం అంటే వినుట అని అర్థం. వేదం గ్రంథం వలె పఠనం చేసేది కాదు, విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు, విని నేర్చుకునేవారు శిష్యులు. ఈ వేదమునకే స్వాధ్యయనం అనే మరో నామం ఉంది. మహిళలకు వేద పఠనంతో సమానమైన లలిత సహస్రనామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు మోహమును తొలగించి సౌభాగ్యంను ఇచ్చేవి. శ్రావణం అంటేనే సంతోషాలను కలిగించేదని అర్థం. ఈ శ్రావణ మాస ప్రారంభం సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలో మోడిశెట్టి హేమలత దేవయ్య దంపతులు శుక్రవారం రోజున వారి నివాసంలో శ్రావణ మాసం 30 రోజుల పారాయణంలో భాగంగా హనుమాన్ చాలీసా పారాయణం, లలితాదేవి పారాయణం, భగవద్గీత పఠనం నిర్వహించగా లక్ష్మీ అష్టోత్తరంలా 108 మంది మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. నేడు భగవద్గీత పఠన నిమిత్తమై వెల్దండి శివరాజం మహిళలకు 25 భగవద్గీత పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు మరియు మెసేజ్ చూడగానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ వైస్ చైర్పర్సన్ ఐలని అనిత పాల్గొని మహిళలకు ఆరోగ్యం గురించి దిశానిర్దేశం చేసినందుకు మోడిశెట్టి హేమలత ధన్యవాదాలు తెలియజేశారు.
సాత్విక బంధుకకు సౌరభ్య బాలాదిన వినోదిని సుమంగళి సుభగలి సురేషాయ సువాసిని సువాసిన్యర్చన ప్రియ శోభన శుద్ధ మానస బిందు దర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబిక దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరి జ్ఞాన ముద్రా జ్ఞానగమ్య జ్ఞానధ్యేయ స్వరూపిణి యోని ముద్రా త్రిపుణ్యేషి త్రిగుణాంబా త్రికోణక అనగాద్భుత చారిత్ర. ఈరోజు మా ఇంటిలో హనుమాన్ చాలీసా, లలితా పారాయణము, భగవద్గీత స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి హనుమాన్ చాలీసా అంటేనే తెలియదు, వాళ్ళు ఇప్పుడు నోటికి చదువుకోగలుగుతాను. అందుకని భగవద్గీత కూడా అందరికీ రావాలన్న ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ఇట్లా భగవద్గీత మా ఇంట్లో స్టార్ట్ చేస్తున్న మనంగానే మరి పార్థసారథి గీతా మందిర్ శివరాజన్ గారు అబ్బా ఎంత సంతోషం అని చెప్పి ఎవరికి భగవద్గీత పుస్తకాలు ఉండే కదా హేమలత అని 25 పుస్తకాలు తెచ్చి వారు ఇచ్చారు. నిజంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు భగవద్గీత 5 శ్లోకాలు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మాకు 30 రోజుల పారాయణం ఇలా చేస్తున్నామని తెలియగానే పాటి మీద ఆంజనేయ స్వామి కమిటీ వారు మాకు ఫోన్ చేసి రాత్రి మీరు తప్పకుండా ప్రతి శనివారం శ్రావణమాసంలో ఎన్ని శనివారాలు వస్తాయో అన్ని శనివారాలు మా దగ్గర మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలని వారు కోరారు. తప్పకుండా చేస్తామని వాళ్ళకు హామీ ఇచ్చాము. అలాగే తప్పకుండా రేపు 10:30కు పాటి మీద ఆంజనేయుని గుడిలో హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తురాలు పాల్గొనాలి. పారాయణం అనంతరం అల్పాహారం కలదు, కమిటీ వాళ్ళు అరేంజ్ చేశారు. తప్పకుండా ఇది వినియోగించుకోవాలని మన బృందం తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాలని అందరినీ తప్పకుండా పాల్గొనాలని మరొక్కసారి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ బృందానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పూర్ణచంద్ర గారికి. ఈరోజు మా ఇంటికి 40 మంది వరకు వస్తారు అని నేను ఊహించాను. కానీ అమ్మ ఆశీర్వచనము, ఆ ఆంజనేయ స్వామి కృపను, కానీ నిజంగా ఆంజనేయ స్వామికి మరి రామదండు ఉండట్టే అనిపించినట్టుగా నాకు ఈరోజు 108 మంది అష్టోత్తరం లాగా పాల్గొన్నారు మహిళా భక్తులు. దానికి చాలా చాలా హ్యాపీ అవుతున్నా. ఈ సంకల్పం మరి ఆంజనేయ స్వామి అమ్మవారు ఇలాగే కొనసాగించాలని, మా బృందం పైన అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని, ఆ సీతారామాంజనేయ కరుణ ఉండి మమ్మల్ని ఇలాగే ముందు నడిపించాలని చుట్టూ ఉన్న ఊర్లు వాళ్ళు కూడా చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు, మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నారట, మరి మా దగ్గర కూడా రావాలి అని. మొన్ననే వారం రోజుల కింద కుకునూరుపల్లె వాళ్ళు అక్కడ పెద్ద ఆంజనేయుడు ఉన్నాడు, మీరు అక్కయ్య తప్పకుండా మా దగ్గరికి వచ్చి చేయాలన్నారు. మేము చాలా వరకు ఈ చుట్టూ కవర్ చేశాము. అయినా ఇంకా సిద్దిపేట జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు. మాకు చాలా సంతోషం అవుతుంది. ఇలా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్, శ్రీమాత్రే నమః. మరి అందరికీ శ్రావణమాస సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకు ఇష్టమైన సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణే నమోస్తుతే అని శుక్రవారం రోజే మనకు శ్రావణ మాసం కలిసి వచ్చింది. మహిళలకు చాలా ఆనందము నిజంగా. అదే రోజు మరి ఈ 30వ రోజు సంకల్పం కలిగించాడు భగవంతుడు. ప్రతిరోజు పారాయణం చేయాలి హనుమాన్ చాలీసా లలిత అని. ప్రతి ఇంటిలో లేనప్పుడు పర్వదిన సందర్భంగా గుళ్ళల్లో చేయాలనుకున్నాము. మరి ఈరోజు మా ఇంట్లో స్టార్ట్ చేశాము. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మనకు మాజీ
వైస్ చైర్మన్ అనిత గారు పిలవకుండానే మెసేజ్ చూసుడుతోటే వచ్చిండ్రు. మరి వీరు అనిత గారే మెసేజ్ చూసి వచ్చిండ్రు అంటే మన హుస్నాబాద్ మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఇంకా పాల్గొనాలని, వీరిని ఆదర్శంగా తీసుకొని ఫోన్ చేయాలని కాకుండా మరి ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు పాల్గొనాలని, ఇంకా గాంధీనగర్ చౌటపల్లి నుండి కూడా మెసేజ్ చూసి వచ్చిండ్రు. వారికి నిజంగా కృతజ్ఞత తెలియజేయచ్చు. ఎందుకంటే నేను ఊహించలే వారు వస్తారని, ఈ లోకల్ వాళ్ళు వస్తారు అనుకున్నా కానీ వారు వస్తారని ఊహించలే. చాలా సంతోషం వేస్తుంది. మరి ఫస్ట్ శుక్రవారం కాబట్టి ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి, పూజలు అయినా కూడా ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే ఈ 30 రోజులు కూడా మన బృందం ఇలాగే సాగాలని మీ అందరినీ ప్రార్థిస్తూ, అవకాశం కలిగించిన భగవంతునికి పాదాలకు నమస్కరించుకుంటూ, ఇంత మంచి చక్కటి అవకాశాన్ని నాకు తోడుగా వెనక నా భర్త, మా ఇంటి కుటుంబ సభ్యులు ఉన్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ శ్రీమాత్రే నమః. ఈరోజు మరి మన హుస్నాబాద్ పట్టణంలోని హేమలత వాళ్ళ ఇంట్లో పారాయణము, అలాగే 30 రోజులు పారాయణం ఈ శ్రావణ మాసం అంతా చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా వచ్చిన మహిమానందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే శ్రావణ మాస శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ఒక గొప్ప విషయం మన హుస్నాబాద్లో ఏం జరుగుతుందంటే, మన భగవద్గీతను కూడా చదవడం స్టార్ట్ చేసిర్రు. మరి మళ్ళీ శ్రావణ మాసం నాటికి ఈ మహిళలందరూ కూడా చూడకుండా మహిళలు భగవద్గీత శ్లోకాలు చెప్పాలి, వాటి భావాలు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ భగవద్గీత చదివితే మన ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది, మన పిల్లల్ని మనం ఆదర్శవంతంగా తీర్చిదిద్దగలుగుతాము. మరి సంవత్సరం నుంచి దాదాపు సంవత్సరం మీద 3 నెలల నుంచి పారాయణ కార్యక్రమం నడుస్తుంది. ఇంతమంది మహిళలు ఆధ్యాత్మికత వైపు కూడా వెళ్ళినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు నేను పాల్గొనడం కూడా ఆ భగవంతుని కృప, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ కూడా మరొక మారి శ్రావణ మాసం శుభాకాంక్షలు. అలాగే ఇది స్వార్థం అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, అందరు యోగాకు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా యోగాకి సంబంధించిన శిష్యులు కూడా చాలా మంది ఉన్నారు. ఆ విధంగా మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. హుస్నాబాద్ను మన మహిళలం ఆధ్యాత్మికంగానే కాదు, ఒక హెల్త్ హబ్గా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమాత్రే నమః. హనుమాన్ చాలీసా భక్త బృందానికి అంటలేరు. హనుమాన్ చాలీసా గత సంవత్సరంన్నర పాటు శనివారము లేదా మంగళవారము, ప్రతి మంగళవారము తప్పకుండా ఏదైనా టెంపుల్లో కానివ్వండి, ఎవరైనా గృహంలో కానివ్వండి, ఏకదాటిగా పారాయణం చేయడం జరుగుతుంది. తన సంకల్పం గొప్పది. నిజంగా భగవంతుడు ఆమెలో ఉండి ఈ మనందరితో ఇది చేపిస్తున్నారంటే అదందరికి కూడా నిజంగా మనందరి మీద కూడా భగవంతుడి కృప ఉంటుంది అని మనము ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా 5, 10 అంటే 15, 20 మందితో స్టార్ట్ అయింది. మొదటగా గోదాంగడ్డ హనుమాన్ టెంపుల్లో మొట్టమొదటిసారిగా వదినమ్మ నేను ఒకటి స్టార్ట్ చేస్తున్నాను అందరూ రండి అని తను చెప్పడం జరిగింది. అప్పుడు 10-15 మందితో స్టార్ట్ చేసి ఇప్పుడు ఎంత కలకలలు ఆడుతుంది అంటే, మనం ఇక్కడే కాదు వివిధ గ్రామాలలో వేరే మండలాలలో చాలామంది అడుగుతున్నారు, హుస్నాబాద్లో హనుమాన్ చాలీసా ఒక గ్రూప్ ఉందా? 60-70 కనీసం మినిమం 50-60 మందికి పారాయణంలో పాల్గొని రోజు లేదు. ఏదైనా ఒకరోజు పారాయణానికి వెళ్ళలేదు అంటే నా ఒక్కదాని మనస్సుల్లోనే కాదు, మీ అందరి మనస్సులలో కూడా ఈరోజు నేను వెళ్ళకపోతేనేంటి, ఏదైనా పని ఒత్తిడిల వల్ల వెళ్ళకపోతేనేంటి, ఇంట్లోనైనా ఒకసారైనా మనం చదువుకుందామనే ఒక ఆలోచన ఉంది. అంటే మనం దీన్ని ఆధ్యాత్మికతను మనం ఇంకా పెంపొందిస్తున్నాం. కాబట్టి ఈ భక్త బృందము దీంతోనే కాదు 100 మంది దాటాలనేది అందరి యొక్క సంకల్పం. మనం ఎక్కడికి వెళ్ళినా ఒక 100 మంది మహిళలము సంఘటితంగా ఉన్నాము, ఈ భగవంతుని వైపు మలుస్తున్నామంటే, మనం తిరుగుతున్నాం, పారాయణం చేస్తున్నామంటే ఇంకా 100 కుటుంబాలను మనము మార్చగలే అంత శక్తి మహిళ దగ్గరనే ఉంది. కాబట్టి మన ఈ ఇంతమందిని చూసి ఈ పారాయణంలో పాల్గొనాలని మనకి ఇక్కడ ఒక మహిళ వచ్చింది. తను అనుకుంటుంది సకార్యం స్వామి కార్యం, రెండు ముగించుకోవాలని ఒక మంచి సమాలోచనతో, అంటే భగవంతుడు మన వైపు మరల్చాడు, తనకు ఆలోచన వచ్చింది అంటే ఇక్కడ అందరినీ కలుసుకోవాలి,
దీంట్లో నేను కూడా భాగస్వామ్యురాలు కావాలి అనే ఉద్దేశంతో వచ్చింది. ఇది కూడా మనం గ్రూపులలో షేర్ చేయాలి. తర్వాత మనము 10, 12 ఏమో 30 రోజులు శ్రావణ మాసంలో మొదటి రోజు హేమలత గారి ఇంట్లో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 10, 12 బహుశా డేట్స్ బుక్ చేసుకున్నారు. 30 రోజులు కూడా అసలు ఉదయం సాయంత్రం వచ్చేట్టుగా అయినా పర్వాలేదు, కానీ తప్పకుండా మనమందరం కూడా డేట్స్ బుక్ చేసుకోవాలి. డేట్లు అయిపోతున్నాయి కాబట్టి మనందరికీ ముందు రావాలి. వాళ్ళకి తోచిన విధంగా పసుబొట్టు పలహారము ఏదీ లేదు, చిన్న పెద్ద తేడా అనుకుండా ఎవరు కూడా మెసేజ్ దయచేసి ఫోన్లో చెప్పడము ఎవరికి సాధ్యం కాదు. ఒక్కొక్కరికి ఫోన్ చేయడం, నాకు పక్కకున్న వాళ్ళకి ఫోన్ చేస్తే నాకే ఫోన్ చేయలేదు అనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు నుండి మనం దీక్షలాగా తీసుకొని సాధ్యమైనంత వరకు చాలా కుటుంబాలకు మనం మెసేజ్ చూసుకొని మనమందరం కూడా భక్త బృందము, మనమంతా భక్త బృందమే, ఎవరమో కాదు. ఇక్కడ అందరం కూడా సంఘటితంగా మనం ఈ హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొనాలని నాకు అవకాశం ఇచ్చిన భక్త బృందానికి నేను ఆ భగవంతుడికి మరి మనల్ని తెలియజేస్తున్నాను. అందరికీ జై శ్రీరామ్. మనము హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసి 15 నెలలు కావస్తుంది. ఇప్పటికే మీకు అందరికీ తెలుసుంటుంది, హనుమాన్ చాలీసా చదివితే మనకు ఆ ప్రతిఫలం అనేది ఎలా ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటి అంటే, ఒక 11 రోజులు కంటిన్యూగా హనుమాన్ చాలీసా చదవండి. మీరు ఒక సంకల్పం చేసుకొని చదవండి, దాని ప్రతిఫలం మీకే తెలుస్తుంది. అలాగే కాకుండా ఈ 30 రోజులు హనుమాన్ చాలీసా చేయాలని హేమలత ఆంటీ గారు స్టార్ట్ చేశారు. తను ఫస్ట్ హనుమాన్ చాలీసా చేయాలన్న సంకల్పంతో మనం ఇంత దూరం వచ్చాము. అదే విధంగా ఈ 30 రోజులు కంటిన్యూగా ఏదో రకంగా ఎవరో ఒకరింట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓన్లీ హనుమాన్ చాలీసా చదువుకొనైనా వెళ్తారు. మీరు అలాగని టిఫిన్లు పెట్టడము, భోజనాలు అట్లా ఇబ్బంది ఏం పడకండి, చదువుకొని వెళ్ళడం మాత్రమే చూడండి. అలాగే మనం 1 ఇయర్ అయితే ఎలాగో కంప్లీట్ చేసుకున్నామో, ఈ 30 రోజుల హనుమాన్ చాలీసాని కూడా మనం కంప్లీట్ చేసుకొని హుస్నాబాద్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముందు మన హనుమాన్ చాలీసాని, నేను అందరికి ఒకటి చెప్తున్నాను, హనుమాన్ చాలీసా భక్త బృందాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని అనుకుంటున్నాం మేము యూట్యూబ్లో. కాబట్టి అందరూ హనుమాన్ చాలీసా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. అలాగే అనితక్క చెప్పింది కూడా అందరం పాటిద్దాం. ఆలోచించడం కాదు, మన దేహం బాగుంటేనే ఈ పారాయణమైనా ఏదైనా చేయగలుగుతాం. తను చెప్పింది నిజమే కదా. అందుకోసమే కనీసం అక్కడికి వెళ్ళడం వీలు కాకపోయినా కానీ ఇంట్లో వరకైనా 15-20 నిమిషాలు ఇంట్లో వరకైనా ధ్యానం చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. హేమలతమ్మ గారు స్టార్ట్ చేసినప్పటి నుండి మేము కూడా మా చౌటపల్లి గ్రామంలో కూడా స్టార్ట్ చేసి ప్రతి మంగళవారము శనివారం కూడా పారాయణం చేయడం జరుగుతుంది. పారాయణమే కాకుండా శనివారం సాయంత్రం కూడా మా చౌటపల్లి గ్రామంలో భజనలు స్టార్ట్ చేసి అందరం కూడా కలిసికట్టుగా చేస్తున్నాం. ఈ పారాయణం చేసిన కాడ నుండి కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఊర్లో కూడా అందరూ మమ్మల్ని గౌరవించి, మీరు ఎంత చక్కగా చేస్తారో, అసలు ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలంటే కూడా మీరు వెళ్ళలేకపోయేవారు, ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా కొనసాగిస్తారంటే చాలా సంతోషం అని చెప్పడం జరుగుతుంది. ఈ హనుమాన్ చాలీసా బృందంలో కూడా మేము పాల్గొనాలని మెసేజ్ చూసుడుతోనే మేమందరం కూడా ఎంత పని ఉన్నా కూడా వదిలిపెట్టుకొని రావడం జరుగుతుంది. కాబట్టి అందరం కూడా ఇలాగే ఈ 30 రోజులు కూడా కొనసాగించాలని ఈ హనుమాన్ చాలీసా భక్త బృందానికి కృతజ్ఞత తెలియజేస్తూ మనందరం కూడా చాలా చక్కగా పాల్గొనాలని తెలియజేస్తున్నాం. హనుమాన్ చాలీసా బృందం వారికి అందరికీ ధన్యవాదములు. ఇంతమంది ఇక్కడికి పారాయణానికి వచ్చినందుకు చాలా సంతోషం. 15 నెలలు 16 నెలలు అవుతుంది ఈ పారాయణం స్టార్ట్ చేసి. హేమలత గారు ఎంత చక్కగా ఇంతమందిని ఇలా దారిలో తీసుకొచ్చింది. అమ్మవారి కృపకు ఈరోజు శుక్రవారం, శ్రావణ శుక్రవారం మంచి ఈరోజు కలిసి వచ్చింది ఈ పారాయణం చేయడం. ఈ 30 రోజులు కూడా ఇలా చాలా మంది వచ్చి దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అమ్మవారి కృపకు, స్వామివారి కృపకు అందరూ కూడా మనం పాత్రలం కావాలని
కోరుకుంటున్నాను. అందరికీ ఇంతమంది వచ్చినందుకు ఈ 30 రోజులు కూడా ఇలా చాలా మంది రండి అందరూ. నేను జై వాసవి శ్రావణ మాసం సందర్భంగా మాడిశెట్టి హేమలత గారు నెల రోజులు లలితా పారాయణము శ్లోకాలు హనుమాన్ చాలీసా చదవాలనే సంకల్పం కోరుకుంది. హేమలత గారి సంకల్పం గట్టిగా ఉంది కాబట్టి ఇంత మంది మహిళలు అధిక సంఖ్యలో వచ్చారు, విజయవంతం చేశారు. ఇదే విధంగా 30 రోజులు కూడా ఇదే విధంగా అధిక సంఖ్యలో రావాలని, ఆ వరలక్ష్మి మాత కృప అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. జై వాసవి.